హాయ్ స్టూడెంట్స్, 10th క్లాస్ సప్లిమెంట్ ఎగ్జామినేషన్కి మ్యాథ్స్ పేపర్ క్లియర్గా చెక్ చేసుకోండి. కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకొని పేపర్ ఒకసారి ఫాలో చేసుకోండి. 100 మార్క్స్ పేపర్లో క్లియర్గా చెక్ చేసుకోవడానికి నా ఛానల్ పేపర్ సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ ఒకటి చెక్ చేసుకుని ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అన్ని ఫాలో చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోండి. ఫస్ట్ రౌండ్ వస్తే 12 మార్క్స్ అని చెప్పి 1 మార్క్ క్వశ్చన్ పడుతుంది. మనం 1 మార్క్ క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అన్ని ఫాలో చేసుకొని క్లియర్గా చెక్ చేసుకోండి. యాజ్ ఎ క్వశ్చన్స్ ఫాలో చేసుకోండి. కంపల్సరీగా ప్రాక్టీస్ చేయడానికి నా ఛానల్ పేపర్ సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ ఒకటి చెక్ చేసుకుని ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకుని క్వశ్చన్స్ అని ఫాలో చేసుకుని 1 మార్క్ క్వశ్చన్స్ అని ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకుని ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేది ప్రతి ఫాలో చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోండి. సప్లిమెంట్ ఎగ్జామినేషన్కి కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ 8 to 16 మార్క్స్ ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ పడుతుంది. మనం 2 మార్క్స్ క్వశ్చన్ క్లియర్గా చేస్తే ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అనేది ఫాలో చేసుకోవడానికి ప్రతి క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేది ఫాలో చేసుకుని క్లియర్గా చెక్ చేసుకుని ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అనేది ఫాలో చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోండి. సెక్షన్ 3లో వచ్చేసరికి 8 4 32 మార్క్స్ అని చెప్పి 4 మార్క్ క్వశ్చన్ అవుతుంది. మనం 4 మార్క్ క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అనేది ఫాలో చేసుకోవడానికి ప్రతి క్వశ్చన్ 4 మార్క్ క్వశ్చన్స్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అనేది ఫాలో చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోవడానికి నా ఛానల్ పేపర్ సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ చెక్ చేసుకుని ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అనేది క్లియర్గా చెక్ చేసుకోండి. క్లియర్గా అర్థం చేసుకున్నాం. గ్రాఫ్ ఇచ్చి గ్రాఫ్ ప్రకారం క్వశ్చన్స్ అడుగుతుంటే ఫాలో చేసిన క్వశ్చన్స్ అనేది మన క్వశ్చన్స్ అంటే ప్రతి క్వశ్చన్ క్లియర్గా చెక్ చేసుకుంటే చదువు క్లియర్గా ప్రాక్టీస్ చేసుకోండి. కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ 8 మార్క్ క్వశ్చన్స్ అనేది 5 into 8 = 40 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 40 మార్క్స్లో చాయిస్ అని మెయింటైన్ చేస్తున్నాడు. యాజ్ ఎ క్వశ్చన్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేస్తే యాజ్ ఎ క్వశ్చన్ 1-2 సార్లు చెక్ చేస్తే మనకు చాయిస్ అని ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఎ క్వశ్చన్స్ అనేది ప్రతి క్వశ్చన్ చాయిస్ లేకుండా ప్రాక్టీస్ చేయండి. మనం యూజ్ చేసే పర్పస్లో సప్లిమెంట్ ఎగ్జామినేషన్కి క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ప్రతి క్వశ్చన్ చాయిస్ అని మెయింటైన్ చేయకుండా వితౌట్ చాయిస్ చెక్ చేసుకోండి. క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అనేది ఫాలో చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్ ఫాలో చేసుకుని నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. ఏమైనా సంబంధించిన ఏమైనా వస్తే మాత్రం కంపల్సరీ నా ఛానల్ సపోర్ట్ చేస్తుంది. కీప్ వాచింగ్ మై ఛానల్.